శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చదవడం ఎంతో గర్వకారణమని అన్నారు. తల్లిదండ్రుల కష్టానికి ఉపాధ్యాయుల శ్రమకు విలువ పెంచేలా ఉన్నత విద్యను సంపాదించాలని అన్నారు. విద్యను అందుకోవడం అంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడమే మాత్రమే కాదని, విద్య పరమావధాని సమాజ హితమన్న విషయాన్ని తెలుసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. అంతకుముందు కళాశాలలోని వివిధ తరగతులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు. కళాశాల ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, బీజేపీ ఇన్ఛార్జ్ నిర్మల, టీడీపీ మాజీ ఎంపీ నీలేశ్వరరావు, టీడీపీ నాయకులు నాగరాజు పాత్రో, ఆసి లీలారాణి, కాళ్ళ జయదేవ్ యాదవ్, కాళ్ళ దిలీప్ యాదవ్, ఉనా సంతోష్ కుమార్, పత్రి తవితయ్య, జన్నెల సంతోష్, శాలిన జగదీష్, పైల నారాయణ, లోపింటి పద్మనాభం, ఆడి సహదేవరెడ్డి, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పన దుర్యోధన రెడ్డి తదితర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సో మీ అందరూ కూడా ఆలోచించండి, ఇంతమంది మీకోసం కష్టపడుతున్నారు, ఇంతమంది మీకు బాగు చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కేవలం మీరు మాకు ఇవ్వగలిగిందల్లా ఒకటే, మీరు బాగా చదువుకుని మంచి స్థానంలో ఉండాలి. మంచి స్థానం అనగానే ఉద్యోగం కాదు, దయచేసి అది కూడా ఆలోచించుకోండి. యూ షుడ్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ బీయింగ్ కేర్డ్ బై ఎడ్యుకేషన్. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చిన్నప్పటి నుంచి ఇదే పాఠం నేర్పిస్తున్నారు. కానీ చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడడం కోసం చదువు. మన చదువు మనతో ఆగిపోకూడదు. మన చదువు మనం చదువుకున్నాం కదా అని చెప్పి మనం మంచి ఉద్యోగం చేసి, నాకు ఒక మంచి భార్య, నాకు ఇద్దరు మంచి పిల్లలు, నేను బాగా చదువుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను కాదు. ఆర్ వీ గివింగ్ ది బెస్ట్ టువర్డ్స్ ది సొసైటీ? ఆర్ వీ రియల్లీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది సొసైటీ? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎంత బాగా మనం చదువుకుని సొసైటీకి మనం తిరిగి ఎంతైనా చేయగలిగితేనే మనం చదివిన చదువుకు సార్థకత ఉంటుంది, మన గురించి కష్టపడిన తల్లిదండ్రులకు సార్థకత ఉంటుంది, మన గురించి చదువు చెప్పినటువంటి అధ్యాపకులకు సార్థకత ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చేయండి. బికాస్ ఈరోజు చూడండి, గవర్నమెంట్స్ ఒకప్పుడు ఈ సిస్టమ్స్ ఏమీ లేవు. ఈరోజు మీకు క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇస్తున్నారు, నోట్ బుక్స్ మీకు ఇస్తున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నారు. మరి అన్ఫార్చునేట్లీ ఇంటర్మీడియట్కి మిడ్ డే మీల్స్ తీసేశారు. కానీ ఆ కష్టం కూడా తల్లిదండ్రులకు ఉండకూడదు అని అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మిడ్ డే మీల్స్ కూడా అప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అమలు చేసింది. అండ్ నౌ ఐ థింక్ మళ్ళీ గవర్నమెంట్ కూడా మళ్ళీ అది రివైవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో ఇంత ఇన్పుట్ మీకు ఉన్నప్పుడు, గతం కన్నా కష్టాలు తగ్గినప్పుడు మీరు చేయగలిగిందల్లా ది బెస్ట్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకుని మీరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ. సో అప్పుడు లేదు, అట్లీస్ట్ వీ షుడ్ డూ సంథింగ్, ఏదో ఒక రకంగా చెయ్యాలి అని చెప్పి ఇప్పుడే సుధాకర్ మీకు అన్నారు కదా, నా మీద అనేక నిందలు వేశారు. ఈ ప్లేస్ మీకు అప్పచెప్పడానికి నేను చేసిన ప్రయత్నంలో ఇదేదో నా వ్యక్తిగతానికి నేను వాడుకుంటానని, ఏమీ లేని దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారని. అప్పుడు మాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ యాజ్ అన్ ఎమ్మెల్యే, నాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ని యూజ్ చేసి నేను అప్పుడున్నటువంటి కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్తో డిస్కస్ చేయకుండా విత్ ఇన్ ది 4 walls అక్రాస్ ది టేబుల్ ఆ రోజు డిసైడ్ చేసి ముందు మీకు ప్లేస్ అప్పచెప్పేసి మీ స్కూల్ డిపార్ట్మెంట్కి, ఇది R&B ప్లేస్, ఇది అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ప్లేస్, ఇక్కడ మీకు ఇవ్వడానికి లేదు. అయినా సరే ఆ రోజు మాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ను మేము ఇన్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్కి రాటిఫికేషన్ రాసి ఈ ప్లేస్ మీకు ఇచ్చాం. తర్వాత రాజుగారు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు, అప్పుడు బిల్స్ ఇవ్వకపోవటం, చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుని మరి ఈరోజు మీకు అందరికీ కూడా సోఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్ వచ్చేలాగా, సోఫిస్టికేటెడ్ వాష్రూమ్స్ వచ్చేలాగా, అది కూడా మాకు 3-4 ప్లేసులు చూపించారు. రక్తకన్న దగ్గర ఒకటి, అక్కడ బార్డర్ దగ్గర ఒకటి. కానీ ఇంతమంది ఆడపిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ చీకట్లో ఏ ఆటోలోనూ ఇంటికి రావాలి అని అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తారో అని అన్నీ కూడా ఆలోచించి సిటీ అంటే టౌన్ మధ్యలో కానీ ఉంటే మీ అందరూ కూడా కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం సెక్యూర్గా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇప్పించడం అనేది జరిగింది. అయితే ఇంతకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా సరే ఐ ట్రై టు బీ ప్రెజెంట్. ఎందుకు అని అంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఈస్ బీన్ బిల్ట్ ఇన్ ది 4 walls ఆఫ్ ది క్లాస్ రూమ్ అని ఆయన అన్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ ది 4 walls ఆఫ్ ది క్లాస్ రూమ్ అని అంటే దాని అర్థం ఏంటి? మన నేషన్కి
మీరే పునాదిరాలు. మన నేషన్ బిల్డ్ అవ్వాలి, ఇంకా బెటర్ నేషన్గా తయారవ్వాలి అని అంటే మీరే పునాదిరాలు. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్, యూ షుడ్ హ్యావ్ ది ఫైర్ ఇన్ యూ. మీలో ఆ స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ సాధించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. సో మీ అందరూ కూడా దయవుంచి బాగా చదువుకోండి, ఎందుకంటే మీకు కూడా ఎగ్జామ్స్ ఏవో ఉన్నట్టున్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. అండ్ ఫైనల్గా నేను చెప్తున్నాను, మీ అందరూ శ్రీమంతుడి సినిమా చూసారా? అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా లేకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారు? చూడు మరి రాజు ఫీల్ అవ్వగలరు. సో అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, విన్నారు? మీ అందరూ గుర్తుందా? నాకు సమాజం ఎంతో ఇచ్చింది, నేను కూడా ఎంతో కొంత ఇవ్వకపోతే లావ్ అయిపోతాను. మీరు ఇంకా సన్నంగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. రైట్? సో ఆ రకంగా సొసైటీ మనకు చాలా ఇస్తుంది. సో ట్రై టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ అండ్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్. Be it your parents, be it your teachers, be it us, whoever is working for you, try to give the best. మీరు ఇస్తే ఖచ్చితంగా మేమందరం కూడా గర్వంగా, ఎస్ మా దగ్గర చదువుకునేటువంటి పిల్లలు, మా పిల్లలు, నా నియోజకవర్గంలో పిల్లలు అని మేము గర్వంగా చెప్పుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది. సో మీ అందరూ కూడా ఆ రకంగా ట్రైన్ అయ్యి మీ అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉంటారని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళందరికీ